ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించిన రోజే 5 సంతకాలు చేసి రికార్డు సృష్టించారు. దీనిలో ప్రధానంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తూ సంతకం చేసిన చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు, న్యాయవాదులు, గ్రామీణ ప్రాంత ప్రజలు సంబరాలు చేసుకునేలా చేసింది. గత ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్టును పెట్టడం కారణంగా ప్రజల నుండి పూర్తి విశ్వాసం కోల్పోయారని విమర్శలు పెద్ద ఎత్తున వినిపించాయి. ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వంలోకి వస్తే ముందుగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధరేశ్వరీలు ప్రజలకు హామీ ఇచ్చారు. పెద్ద స్థాయిలో గెలిపించిన ఏపీ ప్రజలకు న్యాయం చేయాలని కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేయాలని నిర్ణయించి సంతకం చేసింది. ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబు ఈ చట్టాన్ని రద్దు చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు, గ్రామీణులు, లాయర్లు కూడా సంబురాలు చేసుకున్నారు. చంద్రబాబు మంచి పని చేసి మాట నిలబెట్టుకున్నారంటూ వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై వైసీపీ కూడా కౌంటర్ ఇచ్చుకోలేని పరిస్థితి నెలకొంది. వాస్తవానికి ఈ యాక్ట్ ద్వారా తీవ్ర నష్టమే వాటిల్లుతుందని మేధావులు కూడా సూచించారు. అయినా అప్పట్లో వైసీపీ ఇది పట్టించుకోలేదు. ప్రజల ఆస్తులకు భద్రత లేని ఏపీ భూ హక్కుల చట్టం జీవో నెంబర్ 512ను ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రద్దు చేయటం హర్షణీయమైన విషయంగా అందరూ భావిస్తున్నారు. దీంతో పాటు ప్రధానమైన మరో 4 సంతకాలు చేసిన చంద్రబాబు అన్న మాట నిలబెట్టుకున్నారంటూ ధీమాను మరొకసారి ప్రజల నుంచి పొందగలిగారు. కూటమి ఇచ్చిన హామీల ప్రకారమే ప్రజా పాలన ఉంటుందని ప్రజలు భావిస్తున్నారు. మరి ఆ విధంగానే అడుగులు పడతాయని ఆశిద్దాం.